శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. గజాననం భూతగణాదిసేవితం కపిత్రజం జంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. విఘ్నేశ్వరుడు విఘ్నాలను దూరం చేసేటటువంటి వాడు, ఎన్నో రకాల ఆటంకాలను మనకు రాకుండా చేసేటటువంటి వాడు ఎవరు అనంటే కనుక సాక్షాత్తు శ్రీ మహాగణపతి. ఇక్కడ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది గణపతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి క్రతువు ఒకటి ఉంది. ఈ సంకష్టహర గణపతి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో నిజంగా వాళ్ళకు ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నేశుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తూ ఉంటాడని మనకు శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సంకష్టహర చతుర్థి అంటే ఏంటో తెలుసుకుందాం. సంకష్టములు అంటే మనం భరించలేనటువంటి కష్టములు, ఇక మనకు జీవితంలో ఈ కష్టం వస్తే ఇంకోసారి మనము ఉండలేము అని అనుకునేటటువంటి కష్టాలు మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేస్తాడు. ఆ కష్టాలు ఏవైనా కావండి, ఒక్కొక్కరికి అప్పుల సమస్యలు, ఒక్కొక్కరికి ఫ్యామిలీల గొడవలు, మరొకరికి బిజినెస్లో ఇబ్బందులు, మరొకరికి వాళ్ళ ఫీల్డ్లో ఉద్యోగంలో ఇబ్బందులు, ఏ ఫీల్డ్ అయినా సరే. అంటే ఇక్కడ అర్థం సంకష్ట చతుర్థి డీకోడ్ చేస్తే ఏమొస్తుంది? సంకష్టములు అంటే భరించలేనటువంటి కష్టములను, హర చతుర్థి అంటే హరింపజేసేటటువంటి చతుర్థి సంకష్టహర చతుర్థి. ఇది విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి క్రతువు. అంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా అనుభవించలేనటువంటి కష్టాలు, ఎప్పుడూ పడలేనటువంటి బాధలు ఎప్పుడైతే పడతామో అవి చాలా మట్టుకు మనిషిని కృంగదీస్తాయి. అలాగే మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఏదో సాధిద్దాము, ఏదో చేద్దామని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కదానికి విఘ్నాలు ఎదురవుతాయి, ప్రతి ఒక్కదానికి ఆటంకాలు ఎదురవుతాయి. అలా ఆటంకాలను దూరం చేసేవారు ఎవరున్నారంటే ఆ యొక్క విఘ్నేశ్వరుడు మాత్రమే. కనుక రాబోయే ఈ శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి అనేటటువంటిది ఎలా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఇక్కట్లన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి అంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ ఒకటి ఉంటుంది. ఈ ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ సంకష్టహర చతుర్థి రోజున మీరందరూ ధరించండి. అయ్యో గురువుగారు మేము ఈ వీడియో చూడలేదండి, మేము వేసుకోవాలంటే ప్రతీ నెల సంకష్టహర చతుర్థి వస్తుంది. ప్రతీ నెల మనకు సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ఈ యొక్క గణపతి లాకెట్ని పూజ చేస్తాము. ఒక్కసారి 1000-2000 గణపతి యొక్క లాకెట్లు తీసుకొని ఇవి పూజ చేసి రెడీగా పెడతాము. యజ్ఞము, ఆ తర్వాత దీనికి జపాది క్రతువులు, తర్పణాలు, విధులు అన్నీ కూడా ఆచరించి పెడతాము. ఇది వేసుకుంటే గణపతి మీకు రక్షగా ఉంటాడు అనేటటువంటిది మీరు అర్థం చేసుకొని ఈ యొక్క గణపతి యొక్క లాకెట్ని మీరందరూ కూడా ధరించుకుంటే గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మళ్ళీ ఇది ఎప్పుడు ధరించాలి? సంకష్టహర చతుర్థి రోజున, చంద్రోదయం రోజున ధరించాలి. ఎప్పుడు? రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యకాలంలో చంద్రోదయం అనేటటువంటిది అవుతుంది. ఈ చంద్రోదయ సమయంలో ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ప్రవాళ గణపతి యొక్క విఘ్నేశ్వరు యొక్క లాకెట్ ధరించుకున్నట్టయితే మీకందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడే ఒక రక్షణ కవచంలా ఉంటాడు. ఇలాగైతే ఈ రకంగా ఎప్పుడు కూడా మనల్ని హృదయానికి హత్తుకొని ఉంటూ ఉంటాడు. కనుక ఈ యొక్క గణపతి యొక్క లాకెట్ని ధరించండి. అలాగే ఈ యొక్క సంకష్ట చతుర్థి రోజున ముఖ్యంగా ఉపవాస దీక్షను ఆచరించండి. అంటే ఎవరైతే వ్రతం చేద్దాము అని అనుకుంటారో లేదా ఎవరైనా ఉపవాసం ఉందాము అని అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఉపవాస దీక్షను ఆచరించండి. ఈ ఉపవాస దీక్ష వల్ల గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. చాలా మట్టుకు ఉపవాసం అంటే 12 దాటింది అంటే రాత్రి 12 అయిందంటే కడుపు నిండా భోంచేస్తారు. కానీ ఉపవాస దీక్ష అలా కాదు. ఈరోజు సూర్యోదయం అయ్యింది, మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు ఏమీ తినకుండా ఉంటేనే దానిని ఉపవాసము అంటారు. శరీరం నిలబడడానికి శక్తి కావాలి కదా, దానికోసం సాత్వికమైనటువంటి ఆహారం, పాలు, పళ్ళు ఇలాంటివి రెగ్యులర్ అయినటువంటి ఆహారాలు మాత్రమే తీసుకోవాలి తప్ప విశేషంగా నేను టిఫిన్లు చేస్తాను, భోజనం చేస్తాను అంటే కనుక దాని ఉపవాసము అనేటటువంటి మాట రాదు. కనుక ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటి విషయానికి వస్తే ఉపవాస దీక్ష చేసి ఈ యొక్క ప్రవాళ గణపతిని మీ మెడలో వేసుకోండి. దాని ద్వారా మనకు ఆటంకాలు దూరం అయిపోతాయి, శత్రువులు మన జోలికి రాకుండా ఉంటారు. అలాగే మన జీవితంలో ఎన్నో బాధలు పడుతున్నటువంటి వారికి ఇదొక ఉపశమనంగా, ఇదొక పరిహారంగా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కనుక దీనన్నిటికీ కూడా మంత్రశక్తిని ఆపాదన చేసిస్తాం. ఎందుకంటే ఒక వస్తువు వేసుకున్నాం, ఇది మాకు షాప్లో దొరుకుతుందండి, ఎక్కడపైనా దొరుకుతుంది అని అంటే అలా కాదు. ఒక వస్తువుని మనం మంత్రించి ఉపాసన చేసి మంత్రశక్తిని ఆపాదన చేసి ఇస్తే అది మీకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.
ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్షన్ లాగా మీకు రక్షణగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతుంది. అంటే రాబోయే విపత్తులు, రాబోయే గండాలు, రాబోయే ఇబ్బందులు, రాబోయే ఆటంకాలను మీ దాకా రాకుండా తప్పించుకునేటటువంటి మార్గాన్ని సూచించేటటువంటిదే ఈ ప్రవాళ గణపతి. ఇది సంకష్టహర చతుర్థి రోజున ఉపయోగించుకోండి. సంకష్టహర చతుర్థి రోజున వ్రతం అనేటటువంటిది కూడా ఉంటుంది. వ్రతం చేసుకోండి. ముఖ్యంగా వివాహం కానటువంటి స్త్రీలు, సంతానం లేనటువంటి స్త్రీలు, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి అనుకునేటటువంటి వాళ్ళు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రవాళ గణపతిని ధరించుకోండి. తప్పకుండా మీకు శుభము, లాభము రెండూ కూడా చేకూరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.